వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువనేత బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తోపుడు బండ్ల వ్యాపారస్తులకు 25 లక్షల విలువైన 20 తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం లోటస్ స్కూల్ వద్ద సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎప్పుడు నిరంతరం నేను ఎవరికైనా హెల్ప్ అయితే హెల్ప్ చేసి పంపించాలి అనుకునే మనసుతో మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ పండగకి మన ఇంట్లో పండుగ చేసుకోవడం కాదు, ఖచ్చితంగా మనం నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మనం సహకరించి వారికి వాళ్ళ ఇంట్లో కూడా మన పేరు చెప్తే నవ్వొచ్చే విధంగా ఆయన ఎప్పుడు కష్టపడి పని చేయాలనుకుంటారు. అలాగే చేస్తున్నారని చెప్పేసి మీరు అందరూ నమ్ముతున్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అందులో ఆ విధంగానే ఆలోచిస్తూ ఈ రోజున మరి చిరు వ్యాపారస్తులు ఏదైతే వాళ్ళ దీని మీద వాళ్ళు మొత్తం ఆ కుటుంబం అంతా ఆధారపడిన పరిస్థితులు ఉన్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నిజంగా కూడా ఆ తోపుడు బళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన లీడర్స్ కొంచెం వాళ్ళందరినీ ఎన్నుకుని ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరూ ఇచ్చిన లిస్టు ప్రకారం ఇవాళ వారికి కూడా మనం ఇవాళ అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే జన సైనికుల వాళ్ళందరినీ కూడా ఆయన నా సొంత కుటుంబం అనుకునే వారందరికీ నిన్న పిలిచి ఆయన బట్టలు పెట్టిన ఇంకోటి పెట్టినా ఏది పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరింట్లోనూ కూడా బాగుండాలి అని ఆకాంక్షిస్తూనే ఆయన మన ఊర్లోకి బస్సులు రాకపోతే కూడా దాన్ని బయట ఎక్కడో హైవే మీద వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితిని మార్చాలని చెప్పి అప్పటికప్పుడు మొత్తం ట్రావెలర్స్ అందరితో మాట్లాడి బస్సులన్నీ కూడా లోపలికి వచ్చే విధంగా రోడ్లన్నింటినీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ సంక్రాంతికి వస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మన ఊరు మధ్యలో సెంటర్లో దిగి వాళ్ళ ఇంటికి చేరుకునే విధంగా కూడా ఆయన చేసిన ఏర్పాట్లు చూడొచ్చు మీరందరూ. ఇవన్నీ కూడా కేవలం ఆయనకి పట్టుదల, కృషి ఏంటంటే ఆయన నన్ను ఇంత మెజారిటీతో గెలిపించిన తాడేపల్లిగూడెం పట్టిన ప్రజలందరికీ కూడా నేను ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలనే తపనతోనే ఆయన ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఆయన్ని మీరు మా ఇంటి బిడ్డ అనుకుని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం కమనీయంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
महाराजाय नमः। धान्यं धनं कुशं भोगीर्तिलाभं शतसंवत्सरं दीर्घामायुः। స్వామివారికి అప్రాదుజ్ఞీం వరుణాపుజ్ఞీం బృహస్పతే ఇంద్రాపుత్రజ్ఞీం లక్ష్మీయంతామస్యే సవితస్సు. క్షిప్రమేవ పాణిగ్రహణ యోగ్యతా ఫలసిద్ధిరస్తు. అందరికీ కూడా వినండి, ఒక్క 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అందరూ ఇలాగే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ కొరియోగ్రాఫర్ నటుడు ప్రభుదేవ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నారావారిపల్లెలో 81వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు, లక్ష్మీ నరసరాజు, వెంకయ్యమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. లక్ష్మీ నరసరాజు కుటుంబ సభ్యులకు సత్కారం. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి నిమ్మల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ నటుడు ప్రభుదేవ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.